సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. మనిషి ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటే ఆయుష్ రెట్టింపు అవుతుంది. మనిషి ఆనందానికి ఆరోగ్యానికి పతాంజలి మహర్షి చూపించిన మహోన్నతమైన మార్గం యోగా. మన యోగాకి ప్రపంచ దేశాలన్నీ కూడా దాసోహం అంటున్నాయి. ఆధునిక వ్యాయామాలు ఎన్ని వచ్చినా గానీ యోగాకంటూ ప్రత్యేక స్థానం ఉంటుంది, ఉండాలి. ఈ యోగా చేయడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి. అంతేకాకుండా కీళ్ల వాతాలు ఉన్న, కీళ్ల నొప్పులు ఉన్న, ఇవన్నీ కూడా మనం యోగా ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు, మందులు వాడక్కర్లేదు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం యోగా చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు యోగా ఎందుకు చేయాలి, దైనందిక జీవితంలో ఈ మిషనరీ లాంటి జీవితంలో పడి మనం వ్యాయామాలన్నీ నెగ్లెక్ట్ చేస్తాం. ఈ వ్యాయామాలు అసలు ఎందుకు చేయాలి, యోగా అనేది అసలు ఎందుకు మనిషికి ఎంతో ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అడిగి తెలుసుకుందాం. మన సనాతన సాంప్రదాయ భారతదేశ విద్యల్లో యోగా ఒకటని మనందరికీ తెలుసునండి. కానీ దీన్ని మనం మరుగున పడిపోయింది చాలా కాలం. ఎందుకంటే సరైన దీనికి ఆదరణ లేక ఈరోజు మా స్మార్ట్ యోగా అలా మాస్టర్స్ తయారయ్యారు, చెప్పడం మొదలెట్టారు. దీనిలో ఉన్న మెయిన్ లాభం ఏంటంటే, నేను గత 15 సంవత్సరాలు వాకింగ్లో ఉండేవాడిని. వాకింగ్ చేస్తున్నా సరే లైట్గా బీపీ అటాక్ అయింది. అంటే నాకు డౌట్ వచ్చింది, ఇంత వాకింగ్ చేస్తున్నాం, నేను యాక్చువల్గా ప్యూర్ విజన్ అనమాట, అయినా సరే బీపీకి రావాలని ఒక కాన్సెప్ట్ లో ఆలోచిస్తే పార్క్ సోదరు కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. స్మార్ట్ యోగా జాయిన్ చేసిన 1 month లో మొత్తం బీపీ టచ్ అనేది నార్మల్ అయిపోయింది. ఈ రోజు దాకా నాకు ఎటువంటి బీపీ కానీ షుగర్స్ కానీ ఏ కంప్లైంట్స్ లేవు. నా వయసు 62 years. బేసిక్ గా మెడికల్ షాప్. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ ఉదయం ఏ యాక్టివిటీలో ఉంటానో సాయంత్రం కూడా అదే యాక్టివిటీలో ఉంటానమాట. నీరసం కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నా మెసేజ్ అంటే అందరూ కూడా యోగాని చెయ్యాలి కంపల్సరీగా. నా షాపు కస్టమర్స్ కూర్చున్నందుకు కూడా బీపీ షుగర్ మాత్రం ఇస్తుంటాను. వాళ్ళకి కూడా నేను అడ్వైస్ ఇస్తుంటాను. బీపీ మాత్రం రోజుకు పెంచుకుని పెరిగిపోతుంటాయి ఏ ఎక్సర్సైజ్ లేకపోతే. దాని సొల్యూషన్ ఏంటంటే యోగా చేయాలి ప్రతి వాళ్ళు. యోగాలో బ్రీతింగ్, ముద్దలు, ప్రాణాయామాలు, ఆసనాలు చెప్తా అన్నీ ఉంటాయి. సరైన మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే మన లైఫ్ ఫస్ట్లో ఎలా ఉంటుందో లాస్ట్ 85 years వచ్చినా సరే అలాగే ఉంటుందని ఒక కాన్సెప్ట్. ప్రస్తుతానికి నాకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు. దట్ ఈస్ ది గ్రేట్ ఆఫ్ యోగా. యోగా చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది. 8 months నుంచి యోగా చేస్తున్నాను. యోగా చేసినప్పటి నుంచి నేను చాలా యాక్టివ్గా ఉంటున్నాను. రోజంతా బాగా పని చేసుకుంటున్నాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది. యోగా అందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మన శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. అందువల్ల యోగా చేయడం అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా చాలా అవసరం, చాలా మంచిది కూడా. చెయ్యకముందు ఎలా ఉన్నది? చెయ్యకముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని. నాకు ఆయాసం చాలా ఎక్కువగా ఉండేది, మెట్లది ఎక్కలేకపోయేదాన్ని. ఇప్పుడు అవన్నీ కూడా నాకు చాలా కంట్రోల్లోకి వచ్చేసినాయి. నేను చాలా బాగా యాక్టివ్గా ఉన్నాను, బాగా చేస్తున్నాను. బాగుంది, చాలా బాగుంది. ఏదన్నా ఒక రోజు యోగా యోగా చేయకపోతే నేను మధ్యలో 1 month బ్రేక్ తీసుకున్నాను. ఆ బ్రేక్ తీసుకున్నప్పుడు నాకు మళ్ళీ చాలా పెయిన్స్ వచ్చేసినాయి. కాళ్ళు నొప్పులు, మళ్ళీ మెట్లు ఎక్కలేకపోవడం, ఇలాంటి పెయిన్స్ అన్నీ వచ్చేసినాయి. మళ్ళీ నేను కంటిన్యూ అవుతున్నాను, మళ్ళీ నేను సెట్ అయ్యాను. మెడిసిన్స్ నుంచి నేను అసలు నాకు బీపీ, థైరాయిడ్, షుగర్ ఇవన్నీ వచ్చినాయి. థైరాయిడ్ టాబ్లెట్స్ ఒక 2 years వాడాను. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్లోకి వచ్చేసింది. ఇప్పుడు డాక్టర్ కూడా వాడక్కర్లేదమ్మా, నువ్వు మానే అన్నారు. నేను ఏ టాబ్లెట్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు, అన్నీ నాకు కంట్రోల్లోనే ఉంది. యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అనమాట. అవి చేస్తే బాగా తెలుస్తుంది, చేయకపోతే మనకు తెలియదు అన్నట్టుగానే ఉంటుంది. చేస్తేనే తెలుస్తుంది ఆ యాక్టివ్నెస్ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా మనకు చేస్తేనే తెలుస్తుంది. చెయ్యని వారు చెయ్యాలి అని నేను చెప్తానండి. ఎందుకంటే ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏ పనైనా చేయగలం. కాబట్టి యోగా చేస్తే ఆరోగ్యం అనేది కంపల్సరీ వస్తుంది. అందువల్ల యోగా ప్రతి ఒక్క మనిషికి కూడా చాలా అవసరం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను యోగాలోకి వచ్చాక చాలా హెల్తీగా ఉంటున్నాను. ప్రతిరోజు కూడా యోగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. యోగా చేయడం వల్ల నాకు షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఏమీ ఇంకా వాటి బారిన పడలేదు. రెగ్యులర్గా నేను 2016 నుంచి యోగా చేస్తున్నాను. యూత్ అందరూ కూడా మొత్తం అందరూ కూడా యోగా తప్పకుండా డైలీ చేయాలి. చేయడం వల్ల స్ట్రెస్ నుంచి బయటపడతాము. షుగరు, బీపీ, థైరాయిడ్ ఇటువంటి అన్నిటి నుంచి కూడా బయటపడడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. మీరందరూ కూడా యోగా చేయండి. యూత్ అంతా కూడా తప్పకుండా రెగ్యులర్గా పొద్దుటే యోగా చేయడం
చాలా చాలా అవసరం. ఈ రోజుల్లో ఈ స్ట్రెస్ని తట్టుకోవాలంటే తప్పకుండా యోగా చేయాలి. యోగా చేయకముందు డల్గా ఉన్నట్టుగా ఉంటుంది, పొద్దుటే లేవగానే బద్ధకంగా లేజీగా ఉండేటట్టు ఉండేది. కానీ రెగ్యులర్గా నేను యోగా చేయడం వల్ల యాక్టివ్గా పాజిటివ్ ఎనర్జీ బాగా వచ్చినట్టుగా నాకు తెలుస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకోవడానికి యూత్ అంతా కూడా యోగా చేయడానికి ముందుకు రావాలి. యోగా అన్నది అసలు మాటల్లో చెప్పలేనిది యోగా అంటే సార్. యోగా కొంతమందికే యోగా అంటే కూడా తెలుస్తుంది. అది చేసిన వాళ్ళకే దాంట్లో ఎంత స్వీట్ ఉందో అన్నది చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందండి. అందరూ వాకింగ్ అంటారు తప్ప వాకింగ్ వల్ల ఏమీ ఉండదండి. యోగా ఇక్కడ నేను 5 years నుంచి చేస్తున్నానండి. కరోనాలో 2 years అందరూ ఇంట్లో ఉండడం వల్ల కరోనాలో 2 years చేయలేదు. కానీ దానివల్ల ఒబెసిటీ, అదర్వైజ్ ప్రాబ్లమ్స్, మెట్లు ఎక్కకపోవడం, ఆవేశం ఇవన్నీ అందరికీ వచ్చేసినాయండి. నేను కూడా 2 years మధ్యలో ఆపేశాను. తర్వాత ఇక్కడ మా శివగారు మా యోగా మాస్టర్ అండి. ఆయన చాలా సునాయాసంగా మాకు ఆసనాలు చెప్పడం కానీ, ప్రాణాయామాలు కానీ, ఇంకా చాలా అదర్వైజ్ ప్రతి ఆసనం కూడా చాలా పర్ఫెక్ట్ గా చెప్తారండి మా సార్ అయితే. దానివల్ల మేము చాలా యోగాకి ఎడిట్ అయిపోయామండి. ఆ యోగా చేయడం వల్ల లేడీస్కి అయితే ఫర్దర్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయిపోతాయండి. ఆయన అమ్మాయిలు కానీ లేడీస్ కానీ అసలు ఏ వయసు వాళ్ళైనా సరే యోగా చేయొచ్చండి. యోగా చేయడం వల్ల బెనిఫిట్స్ అయ్యి మనం మాటల్లో చెప్పలేనివి ఆ బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు ఆ యోగా చేయాలండి. ఆరోగ్యంగా ఉండాలి. అందం, ఆరోగ్యం అన్ని యోగాలో ఉన్నాయండి. మనకి యవ్వనాన్ని ఇస్తుంది, తర్వాత మన వయసు ముందుకు వెళ్లకుండా ఆపుతుందండి. చాలా చాలా బాడీలో ప్రతి ఆర్గాన్స్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. దానివల్ల ఇంకా అసలు నేనైతే మాటల్లో చెప్పలేనండి. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలండి. గత 2 సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నటువంటి యోగా సెంటర్కి నేను రెగ్యులర్గా వస్తా ఉన్నాను. ఆఫ్టర్ యోగా, బిఫోర్ యోగా అనుకున్నప్పుడు ఉదయాన్నే మనం బ్రహ్మముహూర్తాన్ని లేవడం అనేది చాలా పెద్ద టాస్క్. అలాంటిది మనం ఉదయం 4 గంటలకి 4:30 లేచి మన నిత్యకృత్యాలన్నీ కూడా తీర్చుకొని చాలా ఉత్సాహంగా 2 సంవత్సరాలుగా కూడా ఎటువంటి విరామం లేకుండా నిత్యం కూడా యోగాకి రావడం అనేది ఒక మహద్భాగ్యంగా చెప్పవచ్చు. యోగా చేయడం అనేది ఒక యోగం, రెగ్యులర్గా రావడం అనేది కూడా ఒక భోగం. ఇది చేయలేకపోవడం అనేది ఒక మహారోగం. కాబట్టి యోగా చేయడం వలన మానసిక ప్రశాంతత, ముఖ్యంగా మన దైనందిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, స్ట్రెస్, వీటి నుండి చాలా ఉపశమనం, మనకి మానవ జీవితంలో ఉపశమనం కూడా మనకు లభించడానికి ఒక గొప్ప ఆస్కారం ఉంది. ఆసనాలు చేయడం ద్వారా, ప్రాణాయామం చేయడం ద్వారా, అలాగే ముఖ్యంగా ఏదైతే క్రియలు ఉన్నాయో కొన్ని క్రియలు చేయడం ద్వారా మన యొక్క సంపూర్ణ ఆరోగ్యానికి మనం పునాదులు వేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళల విషయంలోకి తీసుకున్నట్టయితే ఋతు సంబంధమైన సమస్యలు కానీ, ఎన్నో సమస్యలు కానీ ఇది చాలా చక్కగా పరిష్కరించడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా జెంట్స్ విషయానికి వచ్చి ఈ ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక కాలంలో యోగాను ఎందుకు అభ్యసించాలి అనుకున్నట్టయితే ఉదయం లేచి రాత్రి వరకు పడుకునే వరకు 10 సంవత్సరాల విద్యార్థులు కూడా విపరీతమైన చదువు విషయంలో చాలా స్ట్రెస్ గురవుతా ఉన్నారు. అలాగే బిజినెస్ మ్యాన్ కానీ, ఒక ఉద్యోగస్తుడు కానీ విపరీతమైన ఒత్తిడికి లోనవుతా ఉన్నాడు. ఆ ఒత్తిడి నుండి ఉపశమనం సాధించడానికి నిత్యం యోగా ఆచరించాల్సి ఉంది. నా పేరు ప్రతి. నేను 2 సంవత్సరాల నుంచి యోగాకు వస్తున్నాను. నేను మా డాడీతో కలిసి వస్తున్నాను. నాకు యోగాకి 1 గంట చేయడం వల్ల చదువు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగింది. నాకు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటున్నాను. ఇప్పటి నుంచే చేయడం వల్ల షుగర్ లాంటి ఏమీ రావు. స్మార్ట్ యోగా అనేది ఇక్కడ రాజమండ్రిలో 2015లో ప్రారంభించడం జరిగింది. మొదట JN రోడ్లో 4గురితో స్టార్ట్ చేసిన ఈ యోగా క్రమక్రమంగా యోగా మీద ఆదరణ పెరిగి ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయడం ప్రారంభించారు. ఆ విధంగా ఈ రోజున మనం ఈ 9 సంవత్సరాల నుంచి కూడా రాజమండ్రిలో ఉన్న మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ వస్తూ ఈ రోజున 50 మంది వరకు కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ క్రమశిక్షణతో చేయడం జరుగుతుంది. ఉదయాన్నే వచ్చి యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వచ్చే డయాబెటీస్ ని పూర్తిగా ఒక నెల రోజుల్లోనే కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతున్నారు యోగాకు వచ్చిన తర్వాత. అలాగే BP కానీ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తున్నాయి. యోగా ప్రతినిత్యం చేయడం వల్ల మెయిన్ ఏంటంటే డైజెస్ట్ సిస్టమ్ యాక్టివ్ గా ఉంటుంది, నిద్ర బాగా పడుతుంది. ఇక్కడ యోగా చేసే వాళ్ళందరికీ కూడా స్లీపింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే టెన్షన్ అనేది రిలీఫ్ అవుతుంది. ఇక్కడ మనం చేసే అన్ని ఎక్సర్సైజులు, ఆసనాలు, బ్రీతింగ్స్, మెడిటేషన్
ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరితో దగ్గర ఉండి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళకి దగ్గరుండి క్రమశిక్షణతో చేయిస్తున్నాం ప్రతిరోజు కూడా. దీనికి ఇక్కడ ఉన్న యోగా సభ్యులు అందరూ కూడా సహకరిస్తూ ఉంటారు. ఇదే విధంగా యోగాతో పాటు మన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అన్ని నిర్వహించడం జరుగుతుంది మా యోగా సెంటర్ ఆధ్వర్యంలో. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. స్మార్ట్ యోగా అసోసియేషన్ రాజమండ్రి. నేను గత 2 సంవత్సరాలుగా ఈ యోగాకి రావడం జరుగుతుంది. గతంలో నేను యోగాకి రాకముందు వాకింగ్ అనేటివి కొన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవాడిని. కానీ నాకు యోగాకి వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు ఉన్నటువంటి ప్రతి వేరే దాంట్లో కంటే కూడా ఈ యొక్క యోగాలో ఉన్నటువంటి బెనిఫిట్స్ మరో దానిలో లేవని నేను చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఉనికిస్తున్నది ఆరోగ్య సమస్యలు. ఆరోగ్య సమస్య బాగుండాలి అంటే కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి మనలో. సో దాని గురించి మనం ఎప్పుడు కూడా ఈ యొక్క యోగా చేయడం వల్ల మెంటల్ స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ ఫీల్ అవ్వడం కానీ, మన బాడీలో ఉన్న సమస్యలు కానీ ఎటువంటివి కూడా రావని నేను గట్టిగా నమ్ముతున్నాను. నేను యోగాకి రాకముందు నేను చాలా స్టమక్ తీసుకుంటే చాలా హెవీగా ఉండేది. కూర్చోవడం లేవడం కూడా చాలా ఇబ్బంది పడేవాడిని. అలాంటిది ఈరోజు నేను అవలేలుగా కూర్చోవడం, లేవటం, యోగ సాధన చేయడం చాలా హ్యాపీగా, ఆనందంగా ప్రతిరోజు కూడా నిత్యం నా ఫ్యామిలీ తోటి గడపడం జరుగుతుంది. చూశారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యోగా బెనిఫిట్స్ ఎంత చక్కగా చెప్పారు. మన భారతీయ సంప్రదాయం యోగాకి ప్రపంచ దేశాలన్నీ దాసోహం అంటున్న ఈ తరుణంలో మన సంపదను మనమే యూజ్ చేసుకోలేకపోతే ఎలా? ఒకసారి ఆలోచించండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ ఫ్యామిలీ ఆనందంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ మార్నింగ్ ఒక గంట కేటాయించుకుని యోగా కానీ వ్యాయామాలు కానీ చేయండి. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, రాజమండ్రి సుమన్ టీవీ, సైనింగ్ ఆఫ్.